అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్ పహల్గావ్లో మొన్న జరిగినటువంటి ఈ మారణ హోమం ఏదైతే ఉందో దానికి కౌంటర్ ఇచ్చేటటువంటి ఆలోచనలో భారత ప్రభుత్వం అయితే ఉంది. కానీ అది ఎటువంటి కౌంటర్? గతంలో ఏదైతే ఈ పుల్వామా దాడి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేసిందో భారత ప్రభుత్వం, అటువంటి కౌంటరా అని అందరూ అనుకుంటున్నటువంటి సమయంలో ఊహించని విధంగా పాకిస్తాన్ కి పెద్ద షాక్ నైతే ఇవ్వబోతా ఉంది భారత ప్రభుత్వం అని చెప్పేసి వినిపిస్తా ఉంది. అది ఏంటి అంటే గనక 1960వ సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి నీటి ఒప్పందం, ఈ సింధు నదిపై జరిగినటువంటి నీటి ఒప్పందం అన్నమాట. దీన్ని క్యాన్సల్ చేసేటటువంటి ఆలోచనలో భారత సర్కారు ఉన్నట్టయితే మాత్రం తెలుస్తా ఉంది. దీని ద్వారా పాకిస్తాన్ వెన్ను మీద అణుబాంబు వేసినట్టే అని విశ్లేషకులు అయితే మాట్లాడుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది అనమాట. దీనికి సంబంధించిందే బ్రేకింగ్ అని చెప్పేసి రాశారు టైమ్స్ వాళ్ళు. ఇండియా మే క్యాన్సిల్ హిందూ వాటర్స్ ఒప్పందం అని చెప్పేసి రాసుకొచ్చారు అనమాట. దీనివల్ల పాకిస్తాన్ కి చాలా నష్టం అయితే చేకూరేటటువంటి పరిస్థితి అన్నమాట. ఎందుకంటే భారత్తో పోలిస్తే పాకిస్తాన్ వ్యవసాయం మీద అత్యధికంగా ఆధారపడి జీవించేటటువంటి దేశం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ సింధు వాటర్ని మన దేశం గుండానే పాకిస్తాన్కి వదిలేటటువంటి పరిస్థితి. సింధు నది మనందరికీ తెలుసు, చైనాలో పుట్టింది, భారత్ నుంచి పాకిస్తాన్ లోపుకి అడుగు పెడుతుందని చెప్పేసి. సో ఇప్పుడు ఈ నీటి ఒప్పందం గనక క్యాన్సిల్ చేస్తే పాకిస్తాన్కి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసినట్టే అని రాజకీయ విశ్లేషకులు అయితే మాట్లాడుతూ ఉండేటటువంటి పరిస్థితి. దీని మీద తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు, అంతేకాకుండా కసరత్తు కూడా చేస్తూ ఉన్నట్టు వినపడతా ఉంది. ఇక పహల్గావ్ అటాక్కి సంబంధించి ఏదైతే ఈ యాంటీ హిందూ స్పీచెస్ చేశారో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాళ్ళు, దాని మీద కూడా చాలా సీరియస్గా భారత ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక ఈ ఒప్పందం గనక క్యాన్సిల్ చేసుకుంటే భారత్ కంటే అత్యధికంగా నష్టపోయేది పాకిస్తానే. సో మనము ఒకరి మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేయాలనేటువంటి ఆలోచన మన మైండ్లోకి రాకూడదు. ఒక్కసారి అటువంటివి వచ్చినాయి అనుకోండి, ఇక తర్వాత ఏం జరిగినా కూడా వాటికి అనుభవించి తీరాల్సిందే. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ముద్ర వేయించుకొని మరి తలదించుకొని నిలబడినటువంటి పరిస్థితి. ఆ దేశం లేకపోయి ఎవరు కనీసం క్రికెట్ ఆడడానికి కూడా ఇతర దేశాల వాళ్ళు ఇష్టపడనటువంటి పరిస్థితి. ఇక ఈ అటాక్ ఏదైతే జరిగిందో దీని తర్వాత భారత ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీని క్లోజ్ చేసేటటువంటి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భారతదేశంలోకి ఆల్రెడీ వచ్చినటువంటి ఎవరైనా పాకిస్తాన్ పౌరులు ఉంటే వాళ్ళను 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి పర్యాటకులుగా రావడానికి ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో, ఎవరికైతే వీసాలు పంపించి ఉంటారో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆల్రెడీ దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు ఎవరైనా పర్యాటకులుగా వచ్చి ఉంటే వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా మీ దేశానికి వెళ్ళిపోండి అని కూడా ఆదేశించడం జరిగింది. సో చూద్దాం, ఏదైతే ఈ పహల్గావ్లో జరిగినటువంటి అటాక్కి కౌంటర్గా ఇవ్వాలని భారతదేశం ఆలోచిస్తూ ఉందో అది భారత పౌరులు ప్రతి ఒక్కరూ గర్వంగా రెగరేసుకునేలాగా కౌంటర్ ఉంటుందని అయితే మాత్రం ఖచ్చితంగా మనందరం కూడా ఆశించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు. అది కాశ్మీర్ మన గడ్డ మీదకి ఎవడో వచ్చి మన ప్రజల మీద దాష్టికాలు పాల్పడి అరాచకాలు చేసి ప్రాణాలు తీస్తూ ఉంటే మన దేశం చూస్తూ అయితే ఊరుకోదు. మనకు ఓపిక ఎక్కువ, ఓపికగా ఉంటాం. అలాగని చెప్పేసి మన ప్రాణాలు తీస్తూ ఉంటే ఓపికగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక పాయింట్ని చాలా బలంగా నమ్మేటటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు అనేది, ఏ విధంగా స్టెప్ తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడక తప్పదు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.